చిత్తూరు జిల్లా ఆ పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవం. నిత్యం జనసంద్రోహంతో కలకల్లాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లుతున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ జిల్లా ఆధ్యాత్మిక నిలయంకు పెట్టింది పేరు. ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీకాళహస్తి, కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఆలయం, హార్స్లీ హిల్స్ వాటర్ ఫాల్స్ ఇలా ఎన్నో దేవాలయాలు, టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. ఇక రాజకీయంగా చిత్తూరు జిల్లా నుండి రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఎందరో ఉన్నారు. గల్లా అరుణకుమారి తండ్రి అయిన రాజగోపాల్ నాయుడు, ఆయన తరువాత గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి, రాజకీయ దురంధుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా ఎందరో రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేతలు ఉన్న జిల్లా ఈ చిత్తూరు జిల్లా. ఈ జిల్లాలో మొత్తం 14 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2014లో ఈ జిల్లాలో అధికార టీడీపీ కేవలం 6 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం గెలుచుకోక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ 8 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ బలమైన అభ్యర్థుల్ని బరిలో దించనున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో జనసేన కూడా ఒంటరిగా బరిలోకి దిగుతాము అని ఇప్పటికే ప్రకటించిన ఇక సిపిఐ, సిపిఎం టీడీపీతో కలిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకప్పటి ప్రస్తుత శత్రువులు అయిన కాంగ్రెస్, బీజేపీ కూడా ఒంటరిగానే పోటీ చేయనున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. మోడీకి అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయి నడుస్తున్నాయి. 2014లో ప్రాణ స్నేహితులైన టీడీపీ, బీజేపీలు ప్రత్యేక హోదా విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు బద్ధ శత్రువులు అయిపోయారు. ఇక వైఎస్ఆర్సీపీ, జనసేన బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు అనిపించిన వైఎస్ఆర్సీపీ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ముస్లిం, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ని దూరం చేసుకునే సాహసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయరు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీతో కలిసే పరిస్థితే లేదు. ఇక నియోజకవర్గంలో వారీగా చిత్తూరు జిల్లాలో వివిధ పార్టీల ప్రజానాడి ఎలా ఉందో చూద్దాం. తంబాలపల్లి నియోజకవర్గం. ఇక్కడ నుండి 2014లో టీడీపీ తరపున జి శంకర్ యాదవ్ గెలుపొందారు. అయితే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పార్టీ సీనియర్లతో విభేదాలు ఆయనకు ప్రతికూల అంశాలు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నుండి ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇక్కడ పెదిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆయన నిత్యం ప్రజలలో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేస్తున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ తరపున పెదిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక టీడీపీ తరపున శంకర్ యాదవ్ కి కానీ కొత్త అభ్యర్థికి కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక జనసేనకి ప్రస్తుతానికి ఇక్కడ బలమైన అభ్యర్థులు లేరు. మొత్తం మీద తంబాలపల్లిలో వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉంది. పీలేరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండే ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక 2014లో వైఎస్ఆర్సీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. అయితే ఆయనపై ప్రజలలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున రామచంద్రారెడ్డికే తిరిగి టికెట్ ఇస్తారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఇటీవలే టీడీపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆయన తనయుడు అమర్నాథ్ రెడ్డి చేరికతో ఇక్కడ టీడీపీ బలం పెరిగింది. 2019లో ఇక్కడ టీడీపీ తరపున నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కానీ ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డికి కానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. ఇక జనసేనకి ప్రస్తుతానికి బలమైన అభ్యర్థులు లేరు. ఈ నియోజకవర్గం నుండి ఇటీవలే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారన్న విషయం అందరికీ తెలిసిందే. 2019లో ఆయన తిరిగి పోటీ చేసే అవకాశం లేదు. మదనపల్లి నియోజకవర్గం. మదనపల్లి టమాటా సాగుకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరపున దేశాయ్ తిప్పారెడ్డి గెలుపొంది ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకి ఆ స్థానానికి ప్రజా సంబంధాలు సరిగా లేకపోవడంతో ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. 2019లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున తిరిగి దేశాయ్ తిప్పారెడ్డికి కానీ బలమైన ముస్లిం అభ్యర్థికి కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే దోమలపాటి రమేష్ బాబుకి ప్రజలలోనూ పార్టీలోనూ మంచి పట్టు ఉన్నందున టీడీపీ 2019లో తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. జనసేన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. పొంగనూరు నియోజకవర్గం. పొంగనూరు మొదటి నుండి టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ 9 సార్లు ఎలక్షన్స్ జరిగితే 6 సార్లు టీడీపీ గెలిచింది. ఈ నియోజకవర్గంలో 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. ఆయన జిల్లాలోనే మంచి బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయనకు ప్రజలలో క్లీన్ ఇమేజ్ ఉంది. పొంగనూరులో టీడీపీకి మంచి పట్టు ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకొట్టే నాయకుడు లేరనే చెప్పాలి. వెంకట రమణరాజు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆయన మీద కేడర్ లో నమ్మకం లేదు. టీడీపీ ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక జనసేన అభ్యర్థుల కోసం వెతుకుతుంది. చంద్రగిరి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి మొదటిసారి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తరువాత 1989లో రాజగోపాల్ నాయుడు వారసురాలుగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన కూతురు గల్లా అరుణకుమారి 1989, 1999, 2004, 2009లో 4 సార్లు గెలిచి మంత్రిగా కూడా చేశారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక వైఎస్ఆర్సీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపొందారు. 2019లో కూడా వైఎస్ఆర్సీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే టికెట్ ఇస్తారు. ఇక టీడీపీ తరపున నారా లోకేష్ కి కానీ కొత్త అభ్యర్థికి కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక జనసేనకి ఇక్కడ ప్రస్తుతం అభ్యర్థులు లేరు. తిరుపతి నియోజకవర్గం. తిరుపతి అనగా ఆధ్యాత్మిక నిలయం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఎన్నో దైవ క్షేత్రాలు, టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టి టీడీపీ తరపున అన్న నందమూరి తారక రామారావు గారు దాదాపు 30,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందారు. తరువాత 2009లో అదే సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఇక్కడి నుండే పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో టీడీపీ తరపున వెంకట రమణ పోటీ చేసి గెలుపొందారు. ఆయన అకాల మరణంతో ఆయన భార్య సుగుణమ్మ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. పార్టీలో గ్రూప్ రాజకీయాల వలన ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక్కడ నుండి 2019లో టీడీపీ తరపున యాదవ వర్గానికి కానీ కాపు సామాజిక వర్గానికి కానీ చెందిన కొత్త అభ్యర్థిని పోటీలో దించొచ్చు. ఇక ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున బోమా కరుణాకర్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయడం ఆయనకు బాగా కలిసొచ్చే అంశం. దీంతో 2019లో వైఎస్ఆర్సీపీ తరపున బోమా కరుణాకర్ రెడ్డియే బరిలో దిగుతారు. ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఇది టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ 6 సార్లు ఎన్నికలు జరగగా 5 సార్లు టీడీపీ తరపున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించారు. 2019లో టీడీపీ తరపున ఆయన కుమారుడికి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా బిఎం మధుసూదన్ రెడ్డి ఉన్నారు. కానీ స్థానికంగా ఈ నియోజకవర్గంలో వైసీపీకి పట్టు లేదు. దీంతో 2019లోనూ టీడీపీకే విజయ అవకాశం ఎక్కువగా ఉంది. సత్యవేడు నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ నుండి 2014లో టీడీపీ తరపున తలారి ఆదిత్య గెలుపొందారు. ఆయన తండ్రి కూడా గతంలో ఎమ్మెల్యేగా, రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నా ఆయన తండ్రి పెత్తనం ఎక్కువగా ఉండడంతో కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి ఉంది. అయినా తిరిగి ఆయనకే టీడీపీ 2019లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ తరపున ఆదిమూలం ఇన్ఛార్జిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఆదిమూలమే పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనకు విజయ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. నగరి నియోజకవర్గం. ఇక్కడ నుండి రెడ్డివారి చంగారెడ్డి 5 సార్లు విజయం సాధించారు. 2009లో జిల్లా పునర్విభజన జరగడంతో టీడీపీ నుండి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసి గెలుపొందారు. ఇక 2014లో ముద్దుకృష్ణమనాయుడుపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సినీ నటి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ఆమెకు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తుంది. 2019లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబ సభ్యులు టీడీపీ తరపున పోటీ చేస్తారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి రోజాకి
ప్రత్యామ్నాయంగా అభ్యర్థి అన్వేషణ జరుగుతోంది. అయితే రోజా ప్రభుత్వ వైఫల్యాలని నిత్యం ఎండగడుతూ ఉండడంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజాకి తగిన ప్రాధాన్యత ఉన్న పదవి ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి రోజాకి ఇప్పటికే హామీ ఇచ్చారట. అయితే ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశం ఉంది. ఇక జనసేనకు తగిన అభ్యర్థులు ప్రస్తుతానికైతే లేరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2009లో జిల్లా పునర్విభజన తరువాత ఏర్పాటైన నియోజకవర్గం ఇది. అంతకు ముందు వెంపజరి నియోజకవర్గముగా ఉండేది. ఈ నియోజకవర్గం నుండి కుతూహలమ్మ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2009లోను తిరిగి కుతూహలమ్మ గెలిచారు. అయితే 2014లో టీడీపీ తరపున కుతూహలమ్మ పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నారాయణ స్వామిపై ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ టీడీపీ తరపున పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. 2019లో టీడీపీ టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ తరపున నారాయణ స్వామికి కానీ కొత్త మహిళా అభ్యర్థికి కానీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ టీడీపీకే అనుకూలంగా ఉంది. చిత్తూరు నియోజకవర్గం ఇది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గం. ఇక్కడ నుండి సికే బాబు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం టీడీపీ తరపున 2014లో ఆదికేశవ నాయుడు భార్య సత్యప్రభ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆమెపై ప్రజల్లోనూ పార్టీ కేడర్లోనూ వ్యతిరేకత ఉంది. 2019లో టీడీపీ తరపున ఆమె కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ తరపున జంగాలపల్లి శ్రీనివాసు 2019లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే వీరిద్దరికన్నా ప్రస్తుతం బీజేపీలో ఉన్న సీనియర్ నాయకుడు ప్రజాబలం ఉన్న నాయకుడు సికే బాబు బీజేపీని వీడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయొచ్చు. ఆయనకే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పూతలపట్టు నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. 2009లో నియోజక పునర్విభజనలో ఏర్పడిన నియోజకవర్గం పూతలపట్టు. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున డాక్టర్ సునీల్ కుమార్ పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయనపై ప్రజలలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ఇక ఇక్కడ టీడీపీకి కూడా బలమైన కేడర్ ఉంది. లలితా థామస్ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. 2019లో టీడీపీ టికెట్ ఆమెకే ఇస్తారు. ఇక వైఎస్ఆర్సీపీ తరపున డాక్టర్ సునీల్ కుమార్ కే టికెట్ ఇస్తారు. ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. పలమనేరు నియోజకవర్గం ఇక్కడ నుండి 2014లో అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి తదనంతరం టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవి చేపట్టారు. 2019లో టీడీపీ టికెట్ అమర్నాథ్ రెడ్డికే ఇస్తుంది. ఆయనకే విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున రాకేష్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ బలమైన కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది. కుప్పం నియోజకవర్గం ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ దురంధరుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ నుండి చంద్రబాబు నాయుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుండి చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన సుబ్రహ్మణ్య రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరారు. దీంతో ఇక్కడ సరైన ప్రతిపక్షం అంటూ లేకుండా పోయింది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ తరపున రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రమౌళి చంద్రబాబుపై ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పోటీ నామమాత్రమే, చంద్రబాబు ఘన విజయం ఖాయం. ఇదండి ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా చిత్తూరు జిల్లాలో పార్టీల వారీగా ఉన్న ప్రజానాడి. ఇంకా ఎన్నికలకు 8 నెలల సమయం ఉంది. ఈ లోపు ఎన్ని రాజకీయ సమీకరణాలు జరుగుతాయో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.